అల్లుడు సీను ఇంటికి కొత్త కోడలి రాక భర్త పేరు ఎంత ముద్దుగా చెప్పిందో చూసారా? యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహం అనంతరం కావ్య అత్తింట్లో అడుగుపెట్టగా బంధువులు హారతిచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పేర్లు చెప్పే సాంప్రదాయంలో శ్రీనివాస్ తన పేరును అల్లుడు శ్రీను అని సరదాగా చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. అత్తింట్లో అడుగుపెట్టిన కావ్య బెల్లంకొండ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న కావ్యారెడ్డితో కలిసి ఆయన 7 అడుగులు వేశారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా బుధవారం రాత్రి అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. కలియుగ దైవం జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువు కావ్యారెడ్డి సినీ రంగానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తెగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అత్తింట్లో కొత్త కోడలు వివాహం అనంతరం కావ్యారెడ్డి తొలిసారి తన అత్తింట్లో అడుగెట్టారు. ఈ సందర్భంగా బెల్లంకొండ వారి ఇంటా వద్ద పండగ వాతావరణం నెలకొంది. కొత్త కోడలికి బంధుమిత్రులు హారతిచ్చి ఘన స్వాగతం పలికారు. అయితే గృహ ప్రవేశం సమయంలో జరిగే ఒక సాంప్రదాయం అక్కడ నవ్వులు పోయించింది. సాంప్రదాయం ప్రకారం నూతన వధూవరులు ఒకరి పేర్లు ఒకరు చెప్పాలని బంధువులు కోరారు. దీనికి కావ్య ఎంతో ఉత్సాహంగా స్పందిస్తూ, నేను కావ్య బెల్లంకొండ, మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో కలిసి మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అంటూ ముచ్చటగా చెప్పారు.